రీసెంట్గా ఒకటి 5 AM క్లబ్ అని స్టార్ట్ చేశానండి. ఇట్స్ అ వెరీ ఇన్నోవేటివ్ థింగ్ అనమాట. అందులో ఏంటంటే మార్నింగ్ స్టూడెంట్స్ ఓన్లీ ప్రిపరేషన్ పరంగానే కాకుండా వాళ్ళ హెల్త్ పరంగా, మెంటల్ స్టేటస్ పరంగా కూడా కేర్ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళ డే ఈ మెంటల్ స్టెబిలిటీ నుంచి స్టార్ట్ అవుతే త్రూ అవుట్ ద డే వాళ్ళు చాలా పాజిటివ్గా ఉంటారనమాట. అది చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే అండి, ఈవెన్ మనందరం కూడా నాట్ జస్ట్ స్టూడెంట్స్, హెల్త్ ఇష్యూ వచ్చేంత వరకు మనం హెల్త్ గురించి పట్టించుకోము. ఆ హెల్త్ ఇష్యూ వస్తే అది మన వర్క్ని ఇంపాక్ట్ చేసినప్పుడే హెల్త్ ఇంత ఇంపార్టెంటా అనిపిస్తుంది. అవునా? మరి ఆ హెల్త్ ఇంపార్టెన్స్ మనం ఎందుకని ముందు నుంచే గ్రహించి జాగ్రత్తలు తీసుకోకూడదు? సో ప్రిపరేషన్లో టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్. సో ఈ రోజు నుంచి మీరు కొంచెం మెడిటేషన్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్కి వెళ్ళడం. అంటే అందరూ జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. చిన్న వాకింగ్ చేసిన, ఒక పాజిటివిటీతో మైండ్ స్టార్ట్ చేసిన, కొంతమందికి పేరెంట్స్తో మాట్లాడుకుంటే పాజిటివ్ ఫీల్ వస్తుంది, కొంతమందికి సిబ్లింగ్స్, కొంతమందికి ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళతో డే స్టార్ట్ చేయండి. బట్ డు నాట్ స్టార్ట్ యువర్ డే ఆన్ ఎ నెగటివ్ నోట్. ఏదైనా క్రిటిసిజంతో కానీ, ఏదైనా తిట్లతో కానీ అలా స్టార్ట్ చేస్తే సైకలాజికలీ అది త్రూ అవుట్ ద డే క్యారీ అవుతుంది. అది లేకుండా చూసుకోండి. డెఫినెట్లీ యూల్ స్టే పాజిటివ్. అండ్ ఆ పాజిటివిటీ అనేది ఆ ఒక్క రోజుకి పరిమితం కాకూడదు. ప్రతిరోజు అది ఉంటేనే మీ స్ట్రెస్ హ్యాండ్లింగ్లో హెల్ప్ అవుతుంది. అండ్ ఒకటి నేను ఏం చెప్తానంటే అండి, పేపర్ ఎలా వచ్చినా సరే నేను రాస్తాను అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి. అలా అనుకోవాలి కూడా ప్రతిరోజు. పేపర్ టఫ్ ఉన్నా సరే నేను రాస్తాను అంటే ఐఎమ్ హియర్ టు ప్రిపేర్, ఐఎమ్ హియర్ టు టేక్ ద ఎగ్జామ్, ఐ విల్ టేక్ ద ఎగ్జామ్ నో మ్యాటర్ వాట్. అలా అనుకుంటేనే ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఒకవేళ ఈసారి పోతుందా, సరే నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. బట్ ఆ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అనేది ఓవర్ కాన్ఫిడెన్స్తోని ఈసారి ప్రిపేర్ అవ్వకుండా ఉండడానికి కాదు. అంటిల్ యూ టేక్ ద ఎగ్జామ్ ఆన్ ది లాస్ట్ డే మీరు ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి, ఫైట్ చేస్తూనే ఉండాలి. బట్ ఒకవేళ కొన్ని కారణాల వల్ల కనుక మీరు సక్సెస్ సాధించలేకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫైట్ బ్యాక్ చేస్తాను అనే స్ట్రాంగ్ టెండెన్సీ మాత్రం ఉండాలి.